హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నాము? త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ కోసం తయారు చేస్తున్న వీడియోస్. ముఖ్యంగా సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్ కోసం తయారు చేస్తాను. అందులో భాగంగా ఈరోజు డే 60, అంటే ఆల్రెడీ 59 వీడియోస్ అయిపోయినాయి. అవన్నీ మీరు ఫస్ట్ వీడియో నుండి అంటే డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే ఇక్కడ వస్తుంది 100 Days 100 Problems అని వస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తాం. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 ఉంటాయి. డే 20 అని, డే 30 అని, డే 40 అని, డే 50 అని. సో ఆ టైటిల్స్ టచ్ చేస్తే ఆ డే నుండి స్టార్ట్ అవుతుంది వీడియోస్. అలా కూడా మీరు చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో లింక్స్ ఉంటాయి, అక్కడ నుండి వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? అదే క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 60. సో ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేసుకునే ప్రాబ్లం అనమాట. ఇది ఎలా ఉంటుందంటే డే 59 చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాగే ఉంటుంది, సేమ్ మోడల్, బట్ డిఫరెన్స్ ఉంటుంది. అదేంటనేది నేను చెప్తాను. మ్యాక్సిమం పెద్దగా డిఫరెన్స్ అంటే ఏముంటుంది అంటే నేమ్లో చేంజ్, డయాగ్రామ్లో చేంజ్ ఉంటుంది అంతే. సరే, ఇప్పటికి వస్తాం దీనిలోకి. దీనిలో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఏ వ్యాజిల్. అసలు వ్యాజిల్ అంటే ఏంటో తెలియాలి. In the form of a hollow hemisphere mounted by a hollow cylinder. Hemisphere mounted by hollow cylinder అంటే హెమిస్ఫియర్ అంటే ఇది. దీన్ని సమ్మౌంటెడ్ అంటే దీనిపైన ఇంకోటి ఫామ్ అయ్యింది. అదేమి? హాలో సిలిండర్. ఇది డయాగ్రామ్. ఓకేనా? అర్థమైందా డయాగ్రామ్ ఎలా ఉందో? ఇది హాలో అంటే అర్థం తెలియదు. ఇక్కడ ఉన్న పదాలు రెండు డిఫరెంట్. అది వ్యాజిల్ అనే వర్డ్కి మీనింగ్ తెలియాలి, హాలో అనే వర్డ్కి మీనింగ్ తెలియాలి, అప్పుడే వస్తుంది. హాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో గ్లాస్ ఉంది, అవునా? సిలిండర్ షేప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో గ్లాసెస్ కూడా చూడండి, ఇలా ఉంటుంది, సిలిండర్ షేప్లో, అవునా? దాన్ని హాలో అంటాం. అంటే లోపల ఏదన్నా పోసుకునేటట్టు వాటర్ కానీ లేదా ఏదన్నా లిక్విడ్ వేయగలిగేటట్టు ఎంటీ ప్లేస్ లోపల ఉంటే మీ గ్లాస్ కానీ, వాటర్ బాటిల్ కానీ, ఇంట్లో ఉండే గిన్నెలు కానీ, లేదా ఈ మార్కర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి చూసామనుకోండి, ఇలా ఓపెన్ చేస్తే లోపల మనం పెట్టడానికి ఏదన్నా ప్లేస్ ఉండేటట్టు ఫామ్ అయింటే దాన్ని హాలో అంటాం. పైప్స్ కూడా హాలోనే, అంటే లోపల ఎంటీ ప్లేస్ ఉండదు, చుట్టూ ఉండి లోపల ఎంటీ, అలా ఉంటే వాటిని హాలో అంటాం. ఓకేనా? అది తెలిస్తే హ్యాపీ. ఓకే, తర్వాత చూడండి, సమ్ హాలో అంటే అర్థమైంది. వ్యాజిల్ అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు. దీన్ని ఎలా అయితే గ్లాస్ అని పిలుస్తామో ఇలాంటి వాటిని వ్యాజిల్ అంటాము. ఇటువంటివి సైన్స్ ల్యాబ్లో ఉంటాయి. ఓకేనా? అంతే, అక్కడ ఏం లేదు. ఏమంటే దాని పేరు ఇచ్చేశాడు, పేరు వ్యాజిల్ అనే కాడికి మనం అర్థం చేసుకోవాలి. సైన్స్ ల్యాబ్లోనే ఎక్విప్మెంట్ గ్లాస్ టైప్లో ఉంటుంది, అది మనం హీట్ చేయడానికి వాడతాం, వ్యాజిల్ అంటాం దాన్ని. ఓకేనా? సరే, ఇంకా దాని సంగతి వద్దు. ఇంకేం అడిగాడు? ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ ఆఫ్ ది హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ కింద ఉండేది డయామీటర్. సో దీనికి డయామీటర్. అయ్యేట బాగా డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే రెండుటి డయాగ్రామ్ ఒకటే, అదే డయామీటర్ ఒకటి, అంటే రేడియస్ కూడా ఒకటి. ఆ డయామీటర్ ఎంత? 14. D ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్. తర్వాత ఏమి ఇచ్చాడు? ది హైట్ ఆఫ్ ద టోటల్ హైట్ ఆఫ్ వ్యాజ్, టోటల్ హైట్ ఇచ్చాడు. సో టోటల్ హైట్ 14 కాదు 13. అయితే మనకి అవసరం ఉండదు, మనకేమి సిలిండర్కి హైట్ ఉంటుంది కానీ వ్యాజిల్ హైట్తో మనకేం పని? సో ఈ సిలిండర్ హైట్ కనుక్కోవాలి, సిలిండర్ హైట్ కనుక్కోవాలి. ఓకే, క్లియర్. ఇంకేమి ఇచ్చాడు?
ఫైన్ ది ఇన్నర్ సర్ఫేస్ ఏరియా, మూడో వర్డ్ ఇక్కడ మెన్షన్ చేశారు. మామూలుగా సర్ఫేస్ ఏరియా అని ఇస్తాడు, బట్ ఇక్కడ ఇన్నర్ అంటే ఏం లేదు, లోపల మనము లిక్విడ్ పోస్తాం కదా దానికి మెన్షన్ చేసేది. అంటే గ్లాస్ ఉన్నింది అనుకోండి, చుట్టూ ఉంటుంది కదా స్టీలు, ఆ స్టీల్ ఉన్న ఏరియా అది లోపల పక్క మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దీనికి విత్ అనేది ఉంటుంది. సో దానికి బేస్ చేసుకొని వాడు అలా కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇన్నర్ అంటారు. ఇన్నర్ అన్నా అవుటర్ అన్నా లేదా సర్ఫేస్ ఏరియా అన్నా ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. సో దీని ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఏమేమి ఉంటాయి దానిలో మెన్షన్ చేస్తే చూశారంటే ఇది సిలిండర్. సో సిలిండర్కి మనకి ఈ సర్కిల్ ఉండదు, ఈ సర్కిల్ ఉండదు గ్లాస్లో, ఇలాంటి దానికి చుట్టూ మాత్రమే ఉంటుంది. సో చుట్టూ మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్ని లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఓకేనా, దానికి తెచ్చి ఈ హెమిస్ఫియర్ యాడ్ చేశారు కాబట్టి ప్లస్, యాడ్ చేసిన దానిలో ఏ ఏరియా ఉంటుంది, హెమిస్ఫియర్ ఇది, దానికి ఇక్కడ ఉండే సర్కిల్ ఉంటుందా, ఉండదు కదా. ఉంటే మనం ఏమన్నా వాటర్ పోయగలమా, ఇడంతా వాటర్ పోయాలి, ఇడంతా లిక్విడ్ పోయాలి అంటే ఆ సర్కిల్ ఉండకపోతేనే ప్లేస్ వస్తుంది, పోయగలదు. సో ఇది మాత్రమే అవుతుంది, అది కూడా లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా. అంటే రెండుటి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా యాడ్ చేస్తే సరిపోద్ది. ఇది మ్యాటర్ అక్కడ ఉండేది. ఓకేనా, క్లియర్. ఇంకా హ్యాపీగా మనం ప్రాబ్లం సాల్వ్ చేసేస్తాం. ఫస్ట్ చూడండి, వాడు ఇచ్చింది రాసుకోండి. ఫస్ట్ డయామీటర్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్ ఇచ్చారు, అదే రాదు. గివెన్ దట్ diameter of the hemisphere, so D is equal to ఎంత 14 సెంటీమీటర్స్. కానీ మనకి ఫార్ములాలో ఉండేది, ఫార్ములా కూడా రాసుకుంటే ఇంకా బెటర్. ఫార్ములా రాద్దామా, దీనికి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా కాబట్టి ఏం ఫార్ములా 2πRH వస్తుంది. ఈ హెమిస్ఫియర్కి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా 2πr² వస్తుంది. ఇది ఫార్ములాస్. ఓకే, అందులో ఎక్కడ మనకి డి లేదు, ఆరే ఉంది. సో ఆర్ కావాలి కాబట్టి రేడియస్ ఆఫ్ ది హెమిస్ఫియర్ R is equal to D/2, that equal to 14/2. 2 1s are 2 7s, 7 సెంటీమీటర్. పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేస్తాం. ఓకే, ఎందుకంటే డే 59లో రేడియస్ కనుక్కునేటప్పుడు క్యాన్సిలేషన్ చేయలేదు, ఎందుకంటే అది వచ్చింది 7/2 కాబట్టి దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే పాయింట్లో వస్తుంది కాబట్టి వద్దన్నా. కానీ ఇక్కడ పాయింట్ లేకుండా రౌండ్గా వచ్చింది, రౌండ్ నెంబర్ అంటే 7గా ఫామ్ అయిపోయింది కాబట్టి క్యాన్సిలేషన్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, హైట్ ఆఫ్ ద, ఓకే హైట్ ఇచ్చాడు. ఓకే, టోటల్ height of the vessel is equal to 13 centimeters, but the height of cylinder height of the cylinder కావాలంటే, అంటే హెచ్ కావాలి అంటే ఈ టోటల్ హైట్ ఉందా, టోటల్ హైట్ నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి చూడండి, ఈ టోటల్ హైట్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేది హెమిస్ఫియర్కి సంబంధించింది. సో దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది ఏమవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉండేది రేడియస్ అవుతుంది. సో మైనస్ రేడియస్ని సబ్ట్రాక్ట్ చేయాలి. టోటల్ హైట్ 13, రేడియస్ వచ్చి 7, సబ్ట్రాక్షన్ చేస్తే 6 సెంటీమీటర్స్. ఇది హైట్. సో బోత్ రేడియస్ ఈక్వల్ కదా. ఇక చూడండి, రేడియస్ దీనికి సబ్ట్రాక్షన్ చేసేసాం, దీనికి రేడియస్ రాసేసాం, ఇక్కడ అయిపోయింది. దీనికి హైట్ రాసేసాం హెచ్. సో రేడియస్ దీనికి దానికి రేడియస్ చూస్తే ఎలా ఉంది, రెండిటికి ఈక్వల్గా ఉంది డయాగ్రామ్ కాబట్టి దేర్ఫోర్ రేడియస్ ఆఫ్ సిలిండర్ అండ్ హెమిస్ఫియర్ ఆర్ ఈక్వల్. ఇది మెన్షన్ చేయకపోతే కష్టం, ఈక్వల్ అని చెప్పాలి. అప్పుడే ఆర్ వాల్యూ మనం 7గా తీసుకోగలుగుతాం, లేదంటే తీసుకోలేము, అక్కడ మనకు మార్కులు మిస్ అయిపోతాయి.
సో ఇది ఇంపార్టెంట్. రేడియస్ ఆఫ్ సిలిండర్ అండ్ హెమిస్ఫియర్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ చూడండి, అయిపోయింది, అన్ని రాసేసామా, అన్నిటి గురించి రాసేసాం. ఇంకా ఫార్ములా రాయాలి. ఏమది? ఇన్నర్ సర్ఫేస్ ఏరియా. జస్ట్ సర్ఫేస్ ఏరియా అని పెట్టుకుంటాం, ఇబ్బంది లేదు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ వ్యాజిల్. సో ఏం చెప్పుకున్నాం? లేటెస్ట్ సర్ఫేస్ ఎల్ఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ ఎల్ఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్. ఫార్ములా రాస్తే 2πRH ప్లస్ 2πr². ఇక్కడ వాల్యూస్ పై గురించి ఏమన్నా క్వశ్చన్లో చెప్పాడా? ఏమీ చెప్పలేదు కాబట్టి 22/7. ఎందుకు అంటే ఈ విషయం గురించి కూడా మీకు చెప్పేది డే 59లో ప్రాక్టీస్ ప్రాబ్లం ఇచ్చాను. దానిలో పై వాల్యూని మెన్షన్ చేయమన్నారు. ఫైన్ ది సర్ఫేస్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ పై అన్నాడు. ఓకేనా, డే 59లో. సో అలాంటివి సెంటెన్స్ ఏమన్నా ఉన్నాయో ఒక్కసారి క్వశ్చన్లో చెక్ చేసుకోవాలి. అందువల్ల నేను అన్నిటిని కంపేర్ చేసి మీకు చెప్పేది. సో అలాంటిది ఏం చెప్పాల. పైగా పై వాల్యూ గురించి కూడా చెప్పలేదు. పై అనేది 22/7 3.14 అనేది కూడా మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో. అవి కూడా చూసుకోవాలి. అలాంటివి ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి 22/7. 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 7, హెచ్ అంటే 6 ప్లస్, నేను చూడండి దీని మొత్తానికి ఒక బ్రాకెట్ వేసిన, దీనికి ఒక బ్రాకెట్ 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r² అంటే 7 ఇంటూ 7. ఓకేనా, ఎందుకు అనేది ఇప్పుడు చెప్తా చూడండి. మనకి ఇది ఒక రకం, ఇది ఒక రకం. ఏదన్నా సింపుల్గా క్యాన్సిలేషన్ కావాలంటే నాకు కామన్ తీసుకున్నామంటే ఈజీ క్యాలిక్యులేషన్ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి, రెండిట్లోనూ 2 22/7 7 కామన్గా ఉంది. సో దాన్ని కామన్ తీసేద్దాం. కామన్ తీసేస్తే 2 ఇంటూ 22/7 ఇంటూ 7 ఇంటూ దీనిలో ఏం మిగిలింది? 6. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. దీనిలో వచ్చి 7. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. 7 7 క్యాన్సిల్. సో 22 ఇంటూ 2 అంటే 44. రైటింగ్ తీసుకున్నానా? 44 ప్లస్ ప్లస్ కాదు ఇంటూ, ఈ రెండే యాడ్ చేద్దాం. 6 + 7 13. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. 13 టేబుల్ వచ్చా? రాకపోతే ఇంకా లేట్ అవుతుంది. వస్తే హ్యాపీ. 13 4 ఎంత వస్తుంది? 52. 32 4 52. సో 52లో 2 లాస్ట్, మళ్ళీ 4 52, ఇది ఒక 5 57. ఓకే, ఇక్కడ ఏరియా కనుక్కుంటాము. ప్లస్ ఇచ్చింది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఫైనల్ ఆన్సర్. అయితే కింద స్టెప్ రాయొద్దా? నాకు ప్లేస్ లేదుగా, నేను ఇక్కడ రాస్తా. ఓకేనా, ఏం స్టెప్? క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో ఆ స్టెప్ని అలాగే ఫామ్ చేస్తాం. ఫైండ్ ది, దేర్ఫోర్ ఫైండ్ ది ఇన్నర్ సర్ఫేస్. ఫైండ్ అనే పదం తీసేసి రాస్తాం. ది ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది వ్యాజిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 572 సెంటీమీటర్ స్క్వేర్. ఈ సెంటీమీటర్ స్క్వేర్ని ఇంకా ఎలా రాయొచ్చు? స్క్వేర్ సెంటీమీటర్స్. ఎలా రాసినా ఒకటే వాల్యూ. ఓకేనా, ఇదన్నమాట ఈరోజు ప్రాబ్లం. సో దీనికి రిలేటెడ్గా ఉండే అంటే సేమ్ ఇలాంటిదే ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇస్తాను. ఫస్ట్ ఇది క్వశ్చను, ఈ డయాగ్రామ్ నీట్గా నోట్ చేసుకోండి. దాని కింద దాని పక్కనే ఇదంతా రాసుకోండి. సో దాని కింద ఇది. ఓకేనా, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు క్యాల్కులేషన్ పార్ట్ చాలా తక్కువ వచ్చింది. డే 59లో ఎక్కువ వచ్చింది, డే 60లో తక్కువ వచ్చింది. ఎందుకంటే జస్ట్ ఇక్కడ కామన్ తీయడం వల్ల. అది తీయకుండా అంటే ఇక్కడ ఒకసారి అడిషను, ఇక్కడ ఒకసారి మల్టిప్లికేషను, అక్కడ ఒకసారి మల్టిప్లికేషన్. సో పక్కన వేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ 13 టేబుల్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోయింది. ఓకేనా,
సరే ఫస్ట్ నీట్గా రాసుకోండి, ప్రాక్టీస్ ప్రాబ్లం ఇస్తాను. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. సో ఏమి 2 cubes ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 64 సెంటీమీటర్. అంటే వాల్యూమ్ ఇచ్చేశాడు, క్యూబ్ వాల్యూమ్ ఇచ్చాడు. సో వాల్యూమ్ ఫార్ములా ఏమి? ఏ క్యూబ్, దీని వాల్యూ 64. దీని నుంచి ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కోండి. ఓకే, ఏ వాల్యూ రాకపోతే ఇంక ప్రాబ్లం చేయలేదు. సో ఫస్ట్ ఇలా చేయాలి. నెక్స్ట్ జాయిన్ ఎండ్ టు ఎండ్. ఈ 2 క్యూబ్స్ ఎండ్ టు ఎండ్ జాయిన్ చేయాలి. చూడండి, ఇది ఫస్ట్ క్యూబ్, దీని పక్కనే రెండో క్యూబ్ తెచ్చి జాయిన్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ జాయిన్ చేస్తాం. సో ఇలా జాయిన్ చేసాం రెండో క్యూబ్ని. ఓకేనా, జాయిన్ చేసినప్పుడు అది క్యూబ్ కాస్త క్యూబాయిడ్ అయిపోయింది, క్యూబ్ కాస్త క్యూబాయిడ్ అయిపోయింది. ఓకే, క్లియరా? ఓకే, నెక్స్ట్ చూడండి, ఏం చేయాలి, దానికి సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబ్. ఇది క్యూబాయిడ్ వచ్చింది కాబట్టి క్యూబాయిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా యూస్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఇక్కడ ఈజీనే, మీకు 2 ఫార్ములాస్ యాడ్ చేయాల్సిన పనిలే. 2 డయాగ్రామ్స్ యాడ్ కాగానే అది ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ అయిపోయింది, క్యూబాయిడ్ షేప్లోకి. సో క్యూబాయిడ్ షేప్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాని యూస్ చేస్తే సరిపోద్ది. అయితే ఆ ఫార్ములాలో LBH ఉంది చూడండి. ఎల్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉండేది కదా, బి అంటే ఇది, హెచ్ అంటే ఇది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఏ కనుక్కుంటారో, ఏ మీరే కనుక్కోవాలి, నేను చెప్పను, ఏ కనుక్కోండి. ఏ కనుక్కున్నాక ఈ ఏ వాల్యూనే బి వాల్యూ అవుతుంది, హెచ్ వాల్యూ అవుతుంది. అయితే ఎల్ మాత్రం చూడండి, ఇక్కడ ఒక ఏ, ఇక్కడ ఒక ఏ, 2A అవుతుంది. ఓకేనా, అన్నీ ఫైండ్ వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోండి. సింపుల్ ప్రాబ్లమే, డెడ్ ఈజీ ప్రాబ్లం. దీనిలో ఈ చాప్టర్లో దీనంత ఈజీగా ఫార్ములా యూజ్ చేసుకునే ఫార్ములా ఇంకోటి లేదు, ఇంకో ప్రాబ్లం కూడా లేదు. అన్నిటికన్నా డెడ్ ఈజీ ప్రాబ్లం. ఓకేనా, అందుకని నేను ప్రాక్టీస్కి ఇక్కడికి తెచ్చిన, ఇంకేంలే. ఎందుకు దీనికి తెచ్చినాను, 2 సర్ఫేస్ ఏరియాస్, బట్ ఆడ ఇన్నర్ అని మెన్షన్ చేశాడు, ఇక్కడ జాయింట్ ఎండ్ టు ఎండ్ అనే ఓడి యాడ్ చేశాడు, అది తేడా. ఓకేనా, ఇలాంటి పదాలను మీరు క్యాచ్ చేయగలిగినారంటే మ్యాథ్స్లో డెడ్ ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, సరే ఈరోజే ప్రాక్టీస్ ప్రాబ్లం రాసుకొని ఇప్పుడే చేసేయండి. ఓకే, సరే నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా రిమైనింగ్ డేస్ కూడా వీడియోస్ వస్తాయి. ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి, 40 డేస్ ఉన్నాయి, అంటే 40 వీడియోస్ వస్తాయి. సో అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ఈ ప్రాబ్లం మీకు అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి. దాంతోపాటు ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చేసుంటే దాని ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.